హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆషికా స్టైల్స్. సండే రోజు నేను బ్లాగ్ చేశాను. సో ఆ బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. సో ఇక్కడ చేపల ఫ్రై చేస్తున్నాను. అందుకోసమని నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్ అండ్ వాటర్ కొద్దిగా పోసుకొని మసాలా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఫిష్ పీసెస్ రెడీగా పెట్టుకున్నాను పక్కనే. సో అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ ఏంటంటే ఓన్లీ ఫ్రై తింటారు, పులుసు తినరు అనమాట. సో ఆయన కోసమని నేను ఫిష్ ఫ్రై కోసం ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ బ్లాగ్లో నేను మీకు ఫిష్ కర్రీ కూడా చూపిస్తాను, అదే చేపల పులుసు కూడా చూపిస్తాను, నెల్లూరు చేపల పులుసు. నాకు తెలిసి కర్రీస్లో చేపల కూర ఒకటే త్వరగా అయిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. చాలా చాలా ఈజీ, హ్యాపీగా చేసేసుకోవచ్చు చేపల పులుసు. సో మీరు సండే రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారు నాతో షేర్ చేసుకోండి. బ్లాగ్ చేద్దాము అని డిసైడ్ అయినప్పుడు నేను ట్రైపాడ్ కోసం చూశానమాట. బట్ దానికి ఉన్న మొబైల్ మౌంట్ ఏదైతే ఉందో అది కనిపించలేదు. సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ చెయ్యాలి అని ఫిక్స్ అయితే ఎలాగైనా చేసేస్తాం కదా మనం. సో ఎలాగోలాగా చిన్న ట్రైపాడ్ ఉండింది నా దగ్గర. సో కష్టపడి చేశానమాట. సో ఇక్కడ ఏమంటే చేపల పులుసు కోసం నేను కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక 100 గ్రామ్స్ అంత చింతపండు తీసుకున్నాను. దీంట్లో హాట్ వాటర్ పోసుకుంటున్నాను సో దట్ త్వరగా పల్ప్ తీసుకోవచ్చని. చేపల కూరలో రాక్ సాల్ట్, కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను అబ్జర్వ్ చేశాను ఏంటి అంటే రాక్ సాల్ట్ వేసుకున్నప్పుడు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ మిర్చి, టొమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను నేను. ఈ మిర్చి చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు స్పైసీ ఉండదు, బట్ చాలా చాలా బాగుంటుంది. కొన్ని వ్లాగ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు షూట్ చేసే ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఇక్కడ ఈ ఫుటేజ్ యాడ్ చేయాలి, ఇంతవరకే యాడ్ చేయాలి, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయాలి, ఇది నార్మల్ స్పీడ్లోనే పెట్టాలి అని ఎలా తెలుస్తుంది వీళ్ళకి అని అనుకునేదాన్ని. నేను నా బ్లాగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు అయితే అసలు ఎంత ఫుటేజ్ పెట్టాలి, నాకైతే 30 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ వచ్చింది. బట్ ఎడిట్ చేసిన తర్వాత అరౌండ్ 9 to 10 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ అయ్యింది. అది చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ అదంతా చేసిన తర్వాత. బ్లాగింగ్ చేయడం అస్సలు ఈజీ కాదు బాబోయ్, చాలా చాలా టఫ్ అండి. బ్లాగింగ్ ఎవరెవరైతే చేస్తున్నారో, బ్లాగ్స్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఇక్కడ పులుసులోకి నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను పులుసు కోసం. పులుసులోకి చేపల పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఆయిల్లో ఆవాలు, జీలకర్ర తర్వాత ఆనియన్స్, కరివేపాకు, టొమాటోస్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు అండ్ కల్లుప్పు వేసుకున్నాను. దాని తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాను అండ్ 4 టీ స్పూన్స్ కారం వేసుకున్నానండి. సో చేపల పులుసులోకి కారం కూడా ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ కట్ చేసుకున్న మిర్చి కూడా యాడ్ చేసేసాను. ఇది కొంచెం సేపు కుక్ అయిన తర్వాత, అంటే ఒక 15 మినిట్స్ కుక్ అవ్వాలి. పులుసు కొంచెం థిక్ అయిన తర్వాత మనం పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టి అస్సలు కదపకూడదు. ఓకే, ఒక 30 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మన పులుసు రెడీ అయిపోయింది. సీ హౌ యమ్మీ ఇట్ ఇస్ లుకింగ్. సో నా పనిలో నేను బిజీగా ఉన్నాను కదా, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు అని చూస్తే చక్కగా హోంవర్క్ రాసుకుంటున్నాడు. వీడు చాలా బాగా చదువుతాడండి, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది వీడికి క్లాస్లో, టాపర్ అనమాట, క్లాస్ లీడర్ కూడా. సో ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను. ఈ ఫిష్ ఫ్రై అయ్యే లోపల నేను ఫ్రెష్ అయిపోతే బాగుంటుందని చెప్పి ఫ్రెష్ అయి వచ్చేసాను. అండ్ రెడీ అయిపోయింది లంచ్. అది ఫ్రై అండ్ కర్రీ అయిపోయింది కాబట్టి బాబుకి పెట్టేశాను ఫస్ట్. వాడు హ్యాపీగా తింటున్నాడు. వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు అని అంటే, ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఫిష్ అనేది ప్రిపేర్ చేశాను ఇంట్లో, ఫిష్ ఫ్రై అండ్ కర్రీ. సో హ్యాపీ టు హ్యావ్ ఇట్. అండ్ మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది.
సో కొద్దిగా రెస్ట్ తీసుకుందాం ఆఫ్టర్ కుకింగ్ అని అనుకున్నాను. బట్ ఇమ్మీడియట్లీ మా బాబు వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ ఉంది మమ్మీ కొంచెం డ్రాయింగ్ చేసి ఇవ్వవా అంటే ఇమ్మీడియట్లీ వాడికి డ్రాయింగ్ వేసి ఇచ్చాను. డ్రాయింగ్ అంటే చాలా 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 ఇంట్రెస్ట్. హ్యాపీ సన్, యాంగ్రీ సన్, హార్స్, రెయిన్ ఫ్రమ్ ద స్కై ఇలా అన్నీ వేసి ఇచ్చాను వాడికి. వాడి తర్వాత కలరింగ్ చేసుకున్నాడు. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నేను కూడా లంచ్ పెట్టుకొని తినేసాను. ఎన్ని రోజులు కాదు, ఎన్ని మంత్స్ తర్వాత తిన్నాను అంటే ఫిష్ కర్రీ చాలా చాలా బాగా అనిపించింది. నేను కూడా ఇంత బాగా చేయగలుగుతానా అని అనుకున్నాను. బికాజ్ ఫిష్ కొంచెం డెలికేట్ ఉంటుంది కాబట్టి అది అందరూ చేయలేరేమో అని అనిపించేది నాకు. బట్ నేను కూడా చేయగలను అన్నప్పుడు ఎవరైనా చేయగలుగుతారేమో అని కూడా అనుకున్నాను. సో దీని తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా నెయిల్ పాలిష్ అంతా పోయి నా హ్యాండ్స్ కొంచెం గ్రూమ్ అయ్యి లేవు అని అనుకున్నాను, అంటే అనిపించింది నాకు. సో ఇమీడియట్లీ మంచి నెయిల్ పాలిష్ ఒకటి తీసుకొని చక్కగా గ్రూమ్ చేసుకున్నాను నా హ్యాండ్స్. ఈ మధ్య సెల్ఫ్ కేర్ కొంచెం తగ్గింది, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏది చేసినా చేయకపోయినా సెల్ఫ్ కేర్ అనేది తప్పకుండా ఉండాలి. అది మార్నింగ్ లేచి మనం ఫ్రెష్ అవ్వడం నుంచి మళ్ళీ నైట్ మనం నిద్రపోయేంత వరకు కూడా మన సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన డైలీ రొటీన్ అయిపోవాలి, మన లైఫ్ స్టైల్ అయిపోవాలి అది. సో నాకు ఒక హ్యాబిట్ ఉంది, అదేంటి అంటే నేను ఎక్కువగా నెయిల్ పాలిష్ అండ్ లిప్స్టిక్స్ బాగా షాపింగ్ చేస్తాను అనమాట. సో నెయిల్ పాలిషెస్ ఏ కలర్ ఉందో లేదో కూడా నాకు గుర్తుండదు, బట్ కలర్ బాగుంది అనగానే టక్కున తీసేసుకుంటాను, అది లిప్స్టిక్ అయినా నెయిల్ పాలిషెస్ అయినా. సో నా దగ్గర చాలా కలెక్షన్ ఉండేది నెయిల్ పాలిషెస్, కొంతమందికి ఇచ్చేసాను కూడా. నెయిల్ పాలిష్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, అవి అనవసరంగా వేస్ట్ అవ్వడం ఎందుకు, నేను ఎలాగో యూజ్ చేయట్లేదు అని చెప్పి మంచి కండిషన్లో ఉన్నవే నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాను. బట్ లిప్స్టిక్స్ కొంచెం పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ, సో త్వరగా ఇవ్వలేను. బట్ స్టిల్ నేను ఈ ఇయర్లో రెజల్యూషన్ అది పెట్టుకున్నాను, అన్నెసెసరీ థింగ్స్ అంటే అవసరానికి మించి ఎక్కువ ఏది కొనకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. అదొక రెజల్యూషన్ పెట్టుకున్నాను. సో ఐ హ్యావ్ టు కట్ డౌన్ ద పర్చేస్ ఆఫ్ మేకప్ అని ఫిక్స్ అయ్యాను అనమాట. బికాస్ వాడనప్పుడు ఎందుకు అనవసరంగా కొనడం, దాని ఎక్స్పైరీ డేట్స్ అయిపోయేంత వరకు వాటిని అలా చూస్తూ ఉండడం తప్పితే మనం వాడేది ఏం లేదు, అనవసరంగా మనీ వేస్ట్ అని అనిపించింది. సో అదనమాట నా న్యూ ఇయర్ రెజల్యూషన్. ఇక్కడ 4 అయింది కాబట్టి మా హస్బెండ్కి కాఫీ చేసి ఇచ్చాను. అండ్ మా చిన్న బాబుతో ఆడుకుంటున్నాను అనమాట. ఇక్కడ వాడు ఎప్పుడు నన్ను అంటు పెట్టుకొని ఉంటాడండి బాబు, అసలు ఎంత అటాచ్మెంట్ అంటే అంత అటాచ్మెంట్. సో ఇక్కడ వాడు కలరింగ్ చేసిన తర్వాత నాకు చూపించాడు, బాగా చేశాడు కదా కలరింగ్. ఇక్కడ మా చిన్న బాబుతోటి ఆడుకుంటున్నాను, మళ్ళీ ఎలా చేస్తాను చూడండి, టిక్లింగ్ చేస్తున్నాను. నాకు ఈ వీడియో తీస్తున్నప్పుడు కూడా క్యూట్ అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే అంత వర్క్ అయిపోయింది కదా అని ఇంకా నేను ఏమేమి బుక్స్ పర్చేస్ చేశాను రీసెంట్గా, అంటే లాస్ట్ 1 ఇయర్లో ఏమేమి చేశాను, రీసెంట్గా ఏం బుక్స్ తీసుకున్నాను అని చెప్పి చూస్తున్నాను అనమాట. సో చాలానే బుక్స్ ఉన్నాయి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను ఇంకా చదవడం కూడా స్టార్ట్ చేయలేదు. కొన్ని అయితే అసలు ఓపెన్ చేసి కూడా చూడలేదు. సో సరే ఒక బుక్ తీసి చూద్దామని చెప్పి చూశాను, ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్. ఈ బుక్ నేను జస్ట్ ఇలా ఓపెన్ చేశానో లేదో నాకు మంచి లైన్స్ కనిపించాయి, అది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మీకు పిక్ పెడతాను. సో ఇందులో ఏముందో నేను చదివి వినిపిస్తాను మీకు. ఇట్స్ క్వైట్ ఐరానిక్, బట్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ అండ్ క్రిటిక్ ఇస్ no one else but you. Before anyone else, you know what you are up to, and before anyone can, you pass judgments on your next move based on what you think people will think of you. Look around you. No one's judgments are louder than your own in your life. సో దీని అర్థం వచ్చేసి, విచిత్రం ఏంటంటే మన లైఫ్లో మనకి మనమే పెద్ద శత్రువు, మనకి మనమే పెద్ద క్రిటిక్. సో ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఏంటో, మన స్టామినా ఏంటో, మన కెపాసిటీ ఏంటో, మనం ఏం చేయగలుగుతామో లైఫ్లో అది మనకి తెలుసు, మంచి క్లారిటీ కూడా ఉంటుంది. బట్ అవతల వాళ్ళు వచ్చి జడ్జ్ చేసే కంటే ముందే మనకు మనమే జడ్జ్ చేసేసుకుంటాం మన గురించి.
అరే ఈ పని చేస్తే వాళ్ళేమనుకుంటారు, ఆ పని చేస్తే వీళ్ళేమనుకుంటారు అని చెప్పి ఒక భయంతో మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. ఒక స్టెప్ బ్యాకే ఉంటాం మనం. సో అలా ఉండడం వల్ల మనం లైఫ్లో ఏది సాధించలేం. సో అలా అనుకోని నేను ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేశాను. సో ఈ 2024లో నేను ఈ బ్లాగ్తో ముందుకొచ్చా. యాక్చువల్లీ బుక్ ఓపెన్ చేయగానే నేను ఏది గో త్రూ అవుతున్నానో లైఫ్లో అదే బుక్లో నాకు కనిపించడం, అది కూడా వ్లాగింగ్లో కనిపించడం, అది నేను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఏదైతే ఎక్కువగా అనుకుంటామో యూనివర్స్ కూడా మనకు అవే చూపిస్తూ ఉంటుంది. అలాంటి సైన్స్, అలాంటి సిగ్నల్స్ చూపిస్తూ ఉంటుంది. సో నేను ఇన్ని సంవత్సరాలుగా చేయలేనిది ఏదైతే చేయాలి అనుకున్నానో, అచీవ్ చేయాలనుకున్నానో, ఏది నాకు హ్యాపీనెస్ ఇస్తుందో నేను తెలుసుకున్నాను కాబట్టి నేను వీడియోస్ చేయడం, వ్లాగింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. చూద్దాం ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది, నన్ను లైఫ్లో ఎంతవరకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఎంతవరకు నేను గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయగలుగుతాను లైఫ్లో అనేది నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. బాయ్.